హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకంత స్పెషల్ అంటే ఆవిడ క్యాన్సర్ని జయించి తనతో పాటు ఉన్న వాళ్ళని కాన్స్టెంట్గా ఇన్స్పైర్ చేస్తూ, అంటే ఫిజికల్గాను సోషల్ మీడియా ద్వారా కూడా కాన్స్టెంట్గా అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వెల్కమ్ నిర్మల్ గారు. నమస్తే సార్. నమస్తే. అంటే నిర్మల్ గారు మనతో తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి వచ్చారు. ముందుగా నిర్మల్ గారు, అసలు మీకు క్యాన్సర్ అనేది ఎలా డిటెక్ట్ అయింది? అంటే చాలా మందికి ఏవో ఒక సింటమ్స్ కనపడుతూ ఉంటాయి. అంటే గడ్డల రావటము, లేకపోతే బ్లీడింగ్ రావటము, జ్వరం రావటము, వెయిట్ లాస్, ఏదో ఒక సింటమ్స్ వచ్చిన తర్వాత డాక్టర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎలా డిటెక్ట్ అయింది? యాక్చువల్గా నాకు సిమ్టమ్స్ అంటూ ఏం కనపడలేదు సార్. మా ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం నార్మల్ జనరల్ చెకప్లో భాగంగా మెమోగ్రామ్ తీయించుకున్నాను. దానిలో మెమోగ్రామ్లో బైరాట్స్ 3గా ఐడెంటిఫై అయింది. అంటే ఒక 6 months తర్వాత మళ్ళీ ఫాలోఅప్కి రమ్మని చెప్పారు. కానీ నాకే ఎందుకు అనిపించింది, అది నేను భగవత్ ప్రేరణగా భావిస్తాను. 6 months ఎందుకు వెయిట్ చేయాలన్నట్లుగా నేను ఈలోపే ఫర్దర్ ఒపీనియన్ కోసం బ్రెస్ట్ సర్జన్ని కలిశాను. ఆయన బయాప్సీ చేయించారు. బయాప్సీలో ఇది స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్గా డిటెక్ట్ అయింది సార్. ఇది చూడండి, సాధారణంగా మా దగ్గరికి ఎన్నో రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీరు చెప్పిన బైరాట్స్ 2, 3 అంటే క్లోజ్ ఫాలోఅప్లో పెడతాం. అంటే ఇక్కడ మీ ఇంట్యూజన్ లేకపోతే డివైన్ బ్లెస్సింగ్ కానీ మీరు బయాప్సీకి వెళ్ళటం అంటే చూడండి, స్టేజ్ 1లో డయాగ్నోస్ అవ్వడం చాలా తక్కువ. ఎస్పెషల్లీ మన దేశంలోకి వచ్చేసరికి రెగ్యులర్గా స్క్రీనింగ్ లేకపోవటం మూలంగా చాలా మందికి అడ్వాన్స్ స్టేజ్ డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ స్క్రీనింగ్, రెగ్యులర్ హెల్త్ చెకప్ గురించి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది మీ విషయం చూసి తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. నిజంగా నిర్మల్ గారు, మీకు క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉంది? ఎందుకంటే సాధారణంగా అందరిలో వాడుక భాష ఏంటంటే క్యాన్సర్ అంటే క్యాన్సల్, క్యాన్సర్ పేరు వింటూనే భయపడిపోతూ ఉంటారు. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను కూడా అందరిలానే క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని తెలియగానే భయపడ్డాను. నాతో పాటు ఫ్యామిలీ వాళ్ళు, నాకంటే ఎక్కువగా ఫ్యామిలీ వాళ్ళు భయపడ్డారు. కానీ నాకుండే సాయి మీద ఉండే నమ్మకం వల్ల నేను అనుకున్నా నాకేమీ కాదు. నాకు మొదటి నుంచి నాకేదో అవుతుందనే ఫీలింగ్ ఎప్పుడు కలగలే. నాకేమీ కాదు అనే ధైర్యంతోనే ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ గారు నాకు ఫస్ట్గా చెప్పిన మాట ఏంటంటే, రిపోర్ట్ చూడంగానే మీకు ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఏ విధమైన ప్రాణభయం లేదని చెప్పారు. అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది, చాలా మానసిక ప్రశాంతతను కూడా కలగజేసింది. ఆ మాట డాక్టర్ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది మాకు పర్ఫెక్ట్గా ధైర్యం కలుగుతుంది అనమాట. ఆ విధంగా మంచి విషయం చెప్పారు. అంటే ఫస్ట్ ఒకసారి వ్యాధి డయాగ్నోస్ అయిన తర్వాత చాలా మందిలో భయం, ఏమంటే ఫియర్ డినయల్ అని 2 ఫ్యాక్టర్స్ అంటారమ్మా. అంటే నాకు వచ్చింది క్యాన్సర్ కాదు, నాకు రాదు అన్న ఒక డినయల్ ఫ్యాక్టర్, అలాగే ఫియర్ ఫ్యాక్టర్, నాకు ఏమైపోతుందన్న భయంతో చాలామంది ట్రీట్మెంట్ తీసుకోరు, వేరే సిస్టమ్స్లోకి వెళ్ళటము, లేకపోతే భయపడే ట్రీట్మెంట్కి రాకపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ధైర్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని డాక్టర్తో డిస్కస్ చేసి, అంటే ఏ స్టేజ్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని డిస్కస్ చేసిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. చాలా మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇందాక చెప్పారు, డయాగ్నోసిస్ గురించి చెప్పారు. తర్వాత అసలు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? యాక్చువల్గా నాది స్టేజ్ 1 అయినా కానీ దానిలో HER2 పాజిటివ్ రావడం వల్ల కొంత ప్రొలాంగ్ ట్రీట్మెంటే జరిగిందండి. ఫస్ట్ సర్జరీ జరిగింది. ఫస్ట్ 3 డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది మొత్తం ట్రీట్మెంట్. ఫస్ట్ సర్జరీ జరిగింది. దీని తర్వాత కెమోథెరపీ అండ్ రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇది కూడాను నా ఉద్దేశం ప్రకారం అర్లీగా డిటెక్ట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ కొంత సింపుల్గానే అనిపించింది నాకైతే. అదే అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది సాధారణంగా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్లో ఉంటుందండి. అంటే సర్జన్, కీమోథెరపీ, తర్వాత రేడియేషన్. సో మీరు ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? అందరూ రకరకాల భయాలు ఉంటాయి. కీమోథెరపీ గురించి భయపడుతూ ఉంటారు, రేడియేషన్ గురించి భయపడుతూ ఉంటారు. సో మీకు ట్రీట్మెంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? అవును సార్, నిజమే. యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, నాకు ఫేస్ చేశాను సైడ్ ఎఫెక్ట్స్.
మెయిన్గా ఫస్ట్ ట్రీట్మెంట్ మొదలైన 4th వీక్లోనే మొత్తము జుట్టు అంతా రాలిపోయింది. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఈ జుట్టు ఊడిపోవడం కూడాను మందు పనిచేయడానికి ఒక సూచనగా భావించి దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. జుట్టు ఉన్నా లేకపోయినా ప్రాణం ఉంది అనేది జుట్టుకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నేను. ఇప్పుడు చూడండి మళ్ళీ అంత ముందు కంటే కూడాను చాలా ఒత్తుగానే గ్రోత్ అవుతుంది. అది మెయిన్గా అందరూ భయపడేది జుట్టు ఊడిపోతుంది అనేది. దాన్ని పెద్ద కష్టం, దాన్ని పెద్ద సీరియస్ ఇష్యూగా చూసుకోకపోతే మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉండదు దాని గురించి. తర్వాత ఇంకా నాజియా, వామిటింగ్ అట్లాంటివైనా వచ్చాయి మీకు? యా, నాకు కొంత నాజియా, వామిటింగ్స్ అయితే అవ్వలేదండి. కొంత అన్నం తినేటప్పుడు కొద్దిగా నోరు చేదుగా అనిపించడం అలా అనిపించింది. వామిటింగ్స్ అయితే రాలేదు. సాధారణ ఆకలి తగ్గటం, వికారంగా ఉండటం, నోరు ఇవన్నీ కూడా వస్తుంది. ఇంకా మీకు వీటిని ఎలా ఫేస్ చేస్తారమ్మా మీరు? ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? సాధారణంగా బ్లడ్ కౌంట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి మధ్య మధ్యలో. సో వీటిలంతా ఎలా ఫేస్ చేస్తారు మీరు? యాక్చువల్గా నాకు ఆకలి తగ్గడం లేదు సార్, అదేదో రివర్స్లో అయింది. నాకు ఆకలి పెరిగింది. అంతకు ముందు కంటే కూడా ఎక్కువగా ఆకలి అయ్యేది. ఒక ఈచ్ 1 అవర్కి ఏదో ఒకటి తీసుకోవాలనిపించేది. రివర్స్లోనే జరిగింది అనుకుంటున్నాను. నాకు ఆకలి పెరిగింది బాగాను. అలాగే ఎవ్రీ 1 అవర్ ఏదో ఒకటి పండు కానీ ఏదో ఒకటి తీసుకుంటుండేదాన్ని. బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల నాకు హిమోగ్లోబిన్ రేంజ్ కూడాను 10కి తగ్గలేదండి. ఇప్పుడు తగ్గలేదు. ప్లేట్లెట్ కౌంట్స్ కానీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. దానివల్ల పెద్దగా ఇబ్బంది పడలేదు నేను. ఈ అన్నం తినబుద్ధి పోవడం, కొంచెం నోరు చేదు అనేది అయితే ఉండింది. ఈ చర్మం కూడాను కొంత మొహం అంతా కూడాను బ్లాక్గా అయింది. తర్వాత తగ్గింది. ఇప్పుడు కొంచెం నార్మల్కి వచ్చాను. ట్రీట్మెంట్ అయ్యి 3 months అయిందంతే నాకు కంప్లీట్ అయ్యి. ఇప్పుడు దాదాపు నార్మల్ అయింది. యాక్చువల్గా నాకు అనిపించింది మానసిక ప్రశాంతత కూడాను సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండడానికి ఒక కారణంగా అనిపించింది. ప్రశాంతంగా ఏ విధమైన ఆలోచన లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా నాకు అంతగా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదేమో అని నా అభిప్రాయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యలో ఏమవుతుందంటే ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు గూగుల్ సెర్చెస్ వస్తారు. అంటే గూగుల్లో ఒక్కొక్కసారి మనకి అవసరమైన దానికంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు అవన్నీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నాకు వస్తాయని ఊహించుకుని రావటం మూలంగా వాళ్ళ మైండ్ ఆల్రెడీ అలా కండిషన్ అయిపోతుంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే నాకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయని. సో ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ మూలంగా కూడా సైడ్ ఎఫెక్ట్లు ఒకసారి ఎక్కువ వస్తూ ఉంటాయి. సబ్ కాన్షియస్గా ఉండే ఆ నెగిటివ్ థాట్స్ మూలంగా కూడా ఒకసారి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇంకొక విషయం కానీ, చాలామంది రేడియేషన్ అంటే భయపడుతూ ఉంటారు. అంటే ఈవెన్ మెడికల్ ఫ్రెటర్నిటీలో కూడా రేడియేషన్ అంటే చాలా అపోహ ఉంటుంది. అంటే కరెంట్ షాక్ పెడతారనో లేకపోతే ఇంకేంటో చాలా మందికి తెలియదు దాని గురించి. చాలా ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని భయపడతారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? రేడియేషన్ థెరపీతో మీరు రేడియేషన్ థెరపీ ఆల్మోస్ట్ ఒక 5 weeks పాటు తీసుకున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది చెప్పండి. మొదట్లో మీరు చెప్పినట్లుగానే రేడియేషన్ అంటే చాలా భయపడ్డానండి. కెమోథెరపీ కంటే కూడా రేడియేషన్ గురించి ఎక్కువగా భయపడ్డా నేను. మీరన్నట్టు ఆ మిషన్స్, ఇంత పెద్ద పెద్ద మిషన్స్ దాంతో తీయడం అనేది కొంత భయం కలిగింది నాకు. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడ్డాము. కానీ డాక్టర్గా మీరే నాకు చాలా పర్సనల్ కేర్ తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల నాకు ధైర్యం కలిగింది సార్. మీరు చాలా పర్సనల్ కేర్ తీసుకొని చేశారు. దానివల్ల నాకేంటంటే నేను అనుకున్నదా చాలా ఊహించింది వేరు, ట్రీట్మెంట్లో చాలా సింపుల్గా అయిపోయింది. ఏ విధమైన ఇబ్బంది లేకుండాను, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాలేదండి. నొప్పి అనేది రాలేదు, అసలు నొప్పి లేదు, దానికి ఏమీ నొప్పి కలగలేదు. ప్లస్ చర్మం అయితే కొంచెం బ్లాక్గా అయింది. ట్రీట్మెంట్ చేసిన ఏరియాలో చర్మం అయితే బ్లాక్గా అయింది తప్పితే అంతకుమించి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు. అది కాక ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీ వల్ల కూడాను సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా బయటపడ్డానేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. మీరు చాలా పర్సనల్ కేర్ తీసుకొని చేశారు. నాకు ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నారు, సర్జరీ, కీమో, రేడియేషన్. మిమ్మల్ని కలిసిన ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా కూడా మీరు ఎప్పుడు పాజిటివ్, అంటే మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, ఎప్పుడు ఎనర్జెటిక్గా లైవ్లీగా ఉంటారు. ఇంత పాజిటివ్గా ఎలా ఉండగలిగారు మీరు? యాక్చువల్గా నాకు ఏదో జబ్బు వచ్చిందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. నాకు ఇది ఎందుకు వచ్చింది, ఏమిటి నా జీవితం ఏమైపోతుంది ఇలాంటి ఆలోచనలు అయితే ఎప్పుడు నేను పెట్టుకోలేదు. నాకు వచ్చింది ఏమీ లేదు, ట్రీట్మెంట్కి నయం అవుతుందని ఒక నమ్మకం నాకు లోపల బాగా ఉంది. అందువల్ల ఆ పాజిటివ్ థింకింగ్లోనే ఉండేదాన్ని ఎప్పుడును. ప్లస్ నా బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని. నేను ఆఫీస్కి ఏ రోజు లీవ్ పెట్టలేదు. ఆపరేషన్ జరిగిన ఒక 15 days లీవ్లు అప్లై చేసుకున్నాను తప్పితే తర్వాత కంటిన్యూస్గా
వర్క్ చేస్తూనే ఉండేదాన్ని, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండేదాన్ని, ఇంకా వేరే ఆలోచనలు లేకుండా. ఓకే. అలాగే నేను మీకు చెప్పినట్లుగా షిర్డీ సాయి భక్తురాల్ని. ఆ రోజు పూజ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే, నాకు మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది అన్నట్లుగా నేనేం చేశానంటే, ఈ టైంలోనే కెమోథెరపీ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ చేశాను నేను. సాయి లీలలు అని ఒక సాయి లీల మాసపత్రిక నుండి, అది మరాఠీలో ఉంటుందన్నమాట. దానిలో ఉండే భక్తుల అనుభవాలని తెలుగులోకి అనువాదం చేసి నేను సాయి లీలలు అనే శీర్షికతో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ రిలీజ్ చేశానండి. కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. అందుకని అంటే నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం, ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ చేశాను. దీనివల్ల నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లుగా అనిపించింది. చాలా బాగా మీ ఎనర్జీ మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాం అమ్మా. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంత ముందుకి ఇప్పటికి అంటే మీలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే మీ ఆలోచన విధానంలో కానీ, జీవితాన్ని చూసే కోణంలో కానీ, అదర్వైజ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలామంది ట్రీట్మెంట్ అయ్యాక అంటూ ఉంటారు, ఇది మాకు సెకండ్ లైఫ్, ఇది ఒక కొత్త లైఫ్ అని. వాళ్ళ ఆలోచనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, ద వే దే లుక్ ఎట్ ద లైఫ్. సో మీకు ఎలా అనిపించింది? ముందుకి తర్వాతకి మీకు లైఫ్లో ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి? యాక్చువల్గా మీరు అన్నట్లుగా ఇది సెకండ్ లైఫ్ వచ్చినట్లే అనుకుంటున్నాను నేను కూడాను. దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. నేను ఇలా ట్రీట్మెంట్లోంచి బయటకు పడ్డాను అంటే ఇంకా నేను చేయవలసిన పనులు ఏవైనా ఉన్నాయని భగవంతుడు భావించాడేమో, అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. నేను ఇంకా చేయవలసింది ఏదో ఉంది, అందువల్లే నేను అర్లీగా డిటెక్ట్ అవ్వడము ప్లస్ ట్రీట్మెంట్ ఈజీగా అయిపోవడము, దీనిలోంచి బయటపడడం జరిగింది అనుకుంటాను. భగవంతుడు నిర్దేశించిన ప్రకారమే నేను చేయవలసిన పనులు చేస్తాను. సేవా దృక్పథం నాకు ఎక్కువ, దానిలోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్నానండి, రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తూ ఉన్నాను నేను. ప్లస్ ఇప్పుడు డైలీ యాక్టివిటీస్ అంతా మీరు చేసుకోగలుగుతున్నారా? చేస్తున్నాను, డైలీ యాక్టివిటీస్ నేను ఇప్పుడు చేసుకోగలుగుతున్నాను. ప్లస్ ఆఫీస్కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను. కంటిన్యూస్గా కాకపోయినా వీక్లీ వన్స్ వెళ్తున్నాను. మిగతా టైం వర్క్ ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నానండి. మీకు ట్రీట్మెంట్ టైంలో ఎలాంటి సపోర్ట్ దొరికింది మీకు? అంటే హాస్పిటల్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, రిలేటివ్స్ కానీ, లేదా సొసైటీలో కానీ మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే అండి, క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఫైనాన్షియల్గా మనం దీన్ని బేర్ చేయగలము అనుకుంటే అదొక ధైర్యం ఉంటుంది మనకి. ఫైనాన్షియల్ సపోర్ట్ మెయిన్గా కావాలి. దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సొసైటీ నుంచి కూడా మనకి సపోర్ట్ అవసరం అవుతుంది. నేను అదృష్టవంతురాలనే చెప్పాలి, నాకు అన్ని విధాలైన సపోర్టు దొరికింది. డాక్టర్లు కూడాను మంచి డాక్టర్స్, వాళ్ళ మంచి అడ్వైజుల వల్ల కూడాను, వాళ్ళ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడాను డాక్టర్ సపోర్ట్స్ దొరికింది, ఫ్యామిలీ సపోర్టు, అలాగే సొసైటీ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ దొరికిందనే చెప్తున్నాను. ఫ్యామిలీ అయితే మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళ సహకారం వల్లే దీనిలో నుంచి నేను ఈజీగా బయటపడగలిగాను అనుకుంటున్నాను. సపోర్ట్ ఎప్పుడు అవసరం అవుతుంది. అలాగే ఆఫీస్ వాళ్ళు కూడా ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ, కొలీగ్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఆఫీస్లో యాక్చువల్గా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉండదు, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది వాళ్ళు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి, నేను లేకుంటే ఏమై ఉండేది, నేను రిజైన్ చేయాల్సి ఉండేది జాబ్కి, లేకుంటే సిక్ లీవ్ పెట్టుకొని ఉండాల్సింది. ఇవన్నీ ఏం లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ అయ్యేలాగా నాకు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, డాక్టర్ గారు ఫస్ట్గా నాకు కెమోథెరపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక మాట చెప్పారు. ఇప్పుడు దీనిలో మీకు ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, దానిలో మీరు బేర్ చేసే పెయిన్ 40% మాత్రమే మీరు బేర్ చేస్తారు, ఇంకొక 30% మీ ఫ్యామిలీ బేర్ చేస్తుంది, మిగిలిన 30% బేర్ చేయడానికి నేనున్నాను డాక్టర్గా అని చెప్పారు. అలా ఒక డాక్టర్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. నా గురించి ఆయన అంతగా ఆలోచించి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఇంక నేను ఎందుకు భయపడాలి? అంత కేర్ తీసుకునే వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నారు. నేనే కాదు, 100% నేను భరించట్లేదు ఈ బాధని. నాతో పాటు నా ఫ్యామిలీ, డాక్టర్స్, ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. చాలా బాగా చెప్పారమ్మా, మీ వర్డ్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు కానీ, నాకు సహకరించిన కుటుంబ సభ్యులు కానీ, మా ఆఫీస్ స్టాఫ్ కానీ, లేదా మా బంధువులు కానీ,
అలాగే ఆఫీస్ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా, డాక్టర్స్తో పాటు ఆఫీస్ స్టాఫ్ కూడాను చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వీళ్ళందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు సార్. మరి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి కేర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మెయిన్గా డాక్టర్ కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆహార విషయంలో చాలా కేర్ తీసుకోవాలని చెప్పారు. ఈ జరిగిన ట్రీట్మెంట్కి సరైన ఆహారం తీసుకోకపోతే దీనిలో నుంచి కోలుకోవడం కష్టమని, దానివల్ల ఆహార విషయంలో చాలా కేర్ తీసుకున్నాను నేను. ఏదైనా చిన్న తేడా వచ్చినా వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగేదాన్ని. వాళ్ళు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎలా వాళ్ళ సలహా ప్రకారంగా నేను నడుచుకునేదాన్ని. అలాగే ఈ ఆహారంలో మెయిన్గా ప్రోటీన్స్ తీసుకోవాలని చెప్పారు నాకు. ప్రోటీన్ డైట్ ఉండాలని చెప్పారు. అలా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకునేదాన్ని. దాంతోపాటు పండ్లు, వెజిటబుల్స్ ప్లస్ ఈ ఓట్స్ లాంటివి, రాగి లాంటివి తీసుకునేదాన్ని. ఎక్కువగా వామిటింగ్ అయితే కనుక ప్రాబ్లం అన్నట్లుగా దాన్ని వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని సెలెక్టెడ్ ఫుడ్స్ తీసుకునేదన్నమాట. వామిటింగ్ అయితే మళ్ళీ దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నట్టుగా సెలెక్టెడ్ ఫుడ్సే తీసుకునేదాన్ని. అలా ఫుడ్ మీద చాలా కేర్ తీసుకున్నానండి. మొత్తం అంతా ఫుడ్తోనే మీరు మేనేజ్ చేశారు. అంతేనండి. చాలా ఇంపార్టెంట్. డయట్ అనేది ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. ఓన్ హీలింగ్ నుంచి కానీ ట్రీట్మెంట్లో హీలింగ్ టైంలో డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మరి ఆ టైంలో మీరు ఏమన్నా రెగ్యులర్ లైట్ ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా చేసుకోగలిగారా? ప్రాణాయామం కానీ, యోగా కానీ, మెడిటేషన్ ఏమన్నా చేసుకోగలిగారు ఆ టైంలో? మెడిటేషన్ వరకు చేసేదానండి. మిగతా ఎక్సర్సైజులు చేయడానికి దానికి కొంత శరీరం కొంత వీక్గా అనిపించేది. ఎక్సర్సైజులకి ఎప్పుడూ దూరమే నేను. మెడిటేషన్ వరకు చేసుకునేదాన్ని. ఇంకా వేరే ఎక్సర్సైజులు అయితే ఏం చేయలేదండి. ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ అయితే అంటే కుటుంబంగా అంటే వీళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అన్న అవగాహన ఇంకా మన దేశంలో లేదు. అంటే ఫారిన్ కంట్రీస్లో క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్స్ అని, కౌన్సిలింగ్ అని చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశంలో ఇంకా అంత అవేర్నెస్ లేదు. సో నాకు మీ సలహా చెప్పండి. అంటే ఎవరికైనా ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ డయాగ్నోస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అది నాకు కొంచెం చెప్పండి. దీనిలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ ట్రీట్మెంట్ సమయంలో శారీరకంగా వీక్ అవుతాం. నా పనులు నేను చేసుకోలేని స్టేజ్లో ఉండేదాన్ని. దానికి ప్రతిదానికి ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి. పక్కన ఎవరో ఒకళ్ళు అయితే కంటిన్యూస్గా కేర్ తీసుకునే వాళ్ళు ఉండాలి. అది కంపల్సరీ. అది లేకుండా దీనిలో నుంచి బయటపడడం అనేది కష్టమైన పని. అలాగే మనకి ట్రీట్మెంట్ జరిగే టైంలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా అయింది, దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఈ డౌట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకొని డౌట్స్ తీర్చగలిగితే వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. దీనివల్ల ఇలా ఏం జరగదు, దీనివల్ల మీకేమీ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేవాళ్ళు కనుక ఉంటే కనుక చాలా ధైర్యంగా ఉంటుందండి. అలాగే క్యాన్సర్ అనగానే భయం అనేది మెయిన్గా ఉంటుంది. క్యాన్సర్ అంటేనే చావు అన్నట్లుగాను అందరికి నేను క్యాన్సర్ నాకు వచ్చిందని చెప్తే నేను భయపడిన దానికంటే ఎదుటి వాళ్ళే ఎక్కువ భయపడేవాళ్ళు, మీకు క్యాన్సరా అని. ఆ భయం అనేది అందరిలో ఉంటుంది. ఆ భయాన్ని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి కొంత ఎమోషనల్ సపోర్ట్ ప్లస్ వాళ్ళకి నాలెడ్జ్ కూడాను ఇస్తే ఈ ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ దానిలో నుంచి బయటపడడానికి చాలా మంచి ట్రీట్మెంట్లు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళకి తెలియజేయాలి. అలాగే కాక ఇలా క్యాన్సర్ నుంచి బయటపడ్డ మాబోటి వాళ్ళకి తోటి వాళ్ళు మాట్లాడడం వల్ల కూడాను వాళ్ళకి కొంత ధైర్యం వస్తుంది. అవును, ఇట్లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్గా ఉన్నారు మనకి. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారమ్మా. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఫ్యామిలీ కూడా అంటే ఇమీడియట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే అవగాహన వాళ్ళకు అంటే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళకు కూడా అవగాహన ఉండటం మూలంగా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే చాలామంది మీలాగా క్యాన్సర్తో డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తి క్యాన్సర్ సర్వైవర్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్గా మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే దీని నుంచి బయటపడాలంటే మనకు కావాల్సిన ధైర్యము, మనోనిబ్బరం కావాలండి. క్యాన్సర్ ఏ స్టేజ్లో బయటపడినా కానీ మనం మనోనిబ్బరంతో దాంతో పోరాడితే కనుక దాన్ని జయించగలం ఖచ్చితంగా. అలా ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ అనగానే భయపడకుండా ధైర్యంగా దాన్ని పోరాడితే కనుక దాంతో ఖచ్చితంగా దానిలోంచి బయటపడతారండి. అలాగే మీరు సాధారణంగా అంటూ ఉంటారు క్యాన్సర్ సర్వైవర్స్ కాదు
మీరు క్యాన్సర్ వారియర్స్ అని అనటం జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఇంకా 10 మందికి ఇంకా ఇన్స్పైరింగ్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. నిజమేనండి. అదే మీరన్న మాట నేను ఎప్పుడు మనసులో పెట్టుకుంటాను. మేము క్యాన్సర్ వారియర్స్మే అన్నట్లుగా. అలాగే అది ఒక స్లోగన్గా అందరూ తీసుకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా మీరు అన్నట్లుగా దీంట్లో మనం ట్రీట్మెంట్లో నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడాలంటే మన ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జనరల్గా ఫైనాన్షియల్గా మనకు ఐడెంటిఫై అవ్వగానే జనరల్గా వెళ్ళి డాక్టర్ని అడుగుతారు, మనకి ఎంత ఖర్చు అవుతుంది, 10 lakhs అవుతుందా, 20 lakhs అవుతుందా, ఇలా అడుగుతాం. అది ప్లాన్ చేసుకుంటాం. కానీ దాంతోపాటు నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ కోసం కూడా కొంత ప్లాన్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. 10 lakhs ట్రీట్మెంట్కి అయితే 1 lakh ఫుడ్కైనా మనం ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోవాలనేది నా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నది అది. ఇది నిజంగా కొత్తగా తెలుసుకున్నాను. ఈ విషయం నాకు తెలియదు. అంటే నేను అందరికీ ఏం ఎంకరేజ్ చేస్తూ అంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఈ రోజుల్లో ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువైపోయింది, సో ఫైనాన్సెస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను. కానీ ఇలా సపోర్టివ్ కేర్కి ఫుడ్కి ఇంత సపరేట్గా పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ నాకు నిజంగా ఇప్పటిదాకా తెలియదు. చాలా కొత్త విషయం చెప్పారమ్మా. అవునండి. ఇంకోటి నేను ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కొంతమందిని అబ్జర్వ్ చేశాను. వీళ్ళు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయంతో ట్రీట్మెంట్ మధ్యలో ఆపి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూశాను. అలా కాకుండా భయపడకుండా డాక్టర్ అడ్వైస్ ప్రకారం ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయగలిగితే దానిలో నుంచి బయటపడగలుగుతామండి. అన్న మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారమ్మా. ఒకటి, ఎర్లీ డిటెక్షన్. ప్రపంచం మొత్తం కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి, ప్రివెన్షన్ గురించి, ఎర్లీ డిటెక్షన్ గురించి మాట్లాడుతుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంటో, అలాగే డయాగ్నోస్ అయిన తర్వాత కూడా పాజిటివ్గా ఒక పాజిటివ్ దృక్పథంతో ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయాలి, ధైర్యంగా తీసుకోవాలని మీరు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.